హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక శారీ కుచ్చు డిజైన్ అయితే వేస్తున్నానండి. దీనికైతే నేను కొన్ని బీడ్స్ అయితే తీసుకున్నాను, ఒక రింగు తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఒక క్యాప్ తీసుకుంటున్నానండి. తర్వాత ఒక రింగు తీసుకుంటున్నాను. ఆ రింగు మధ్యలో కొంచెం పొడవుగా ఉండే బీడ్ అయితే తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక బీడ్ తీసుకున్నాను, రౌండ్ సైజ్ బీడ్ తీసుకున్నానండి. తీసుకుని ఈ విధంగా నీడిల్కి అయితే ఎక్కించుకున్నానండి. ఈ నీడిల్కి అయితే నేను కాటన్ థ్రెడ్ అయితే 6 వరుసలు అయితే తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఎక్కించుకొని మళ్ళీ ఆ బీడ్స్ మధ్యలో నుంచి నీడిల్ని అయితే తీసేయాలండి. అన్ని బీడ్స్ నుంచి అయితే నీడిల్ని తీసుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తగా మొత్తము పూసల నుంచి అయితే నీడిల్ని తీసేయాలండి. చూడండి, ఈ విధంగా తీసిన తర్వాత కొంచెము థ్రెడ్ అయితే ఉంచి కట్ చేసి పెట్టుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ అయితే. దీన్ని ఒక 2 సార్లు అయినా ముడి వేసి పెట్టుకోవాలండి. ముడి వేసుకున్న తర్వాత మనం కుచ్చు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ థ్రెడ్ని అయితే చుట్టి పెట్టుకున్నానండి. 190 లైన్స్ అయితే చుట్టి పెట్టుకున్నాను. ఈ విధంగా చుట్టిన దాన్ని మనము ఈ విధంగా తీసుకోవాలండి. కుచ్చును ప్రిపేర్ చేయాలి. చూడండి, ఈ విధంగా మనం అయితే ఎంత సైజు కావాలో చూసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. సిల్క్ థ్రెడ్ని అయితే మనం అన్ని కుచ్చులు అయితే సేమ్ సైజ్ అయితే ఉండేటట్టు చూసుకోవాలండి. దీనికైతే మనము మళ్ళీ జరీ థ్రెడ్ ఉంటుంది కదండి, అది ఒక నీడిల్కి అయితే తీసుకొని దీనిని కూడా ముడి వేసి పెట్టుకోవాలండి. ఒక 2-3 సార్లు అయితే ముడి వేసుకోవాలి. ముడి వేసుకుంటే కుచ్చు అనేది టైట్గా ఉంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే నీడిల్ని తీసేయాలండి. చూడండి, దీన్ని కూడా ఒకసారి అయితే నాటు వేసుకోవాలండి. అప్పుడైతే కొంచెం టైట్గా ఉంటుంది, థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. మనం సేమ్ సైజ్ అయితే కుచ్చులను ప్రిపేర్ చేసుకోవాలండి. అందుకని ఒకటి గుర్తు అయితే పెట్టుకోవాలి ఎంత సైజ్ అనేది. చూడండి, ఈ విధంగా అయితే నీట్గా వేసుకోవాలండి. ఇప్పుడైతే మళ్ళీ నేను చూపిస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఒక క్యాప్ తీసుకోవాలండి. తర్వాత రింగు తీసుకోవాలి. ఈ రింగు మధ్యలో కొంచెం పొడవు సైజు ఉండే బీడ్ తీసుకోవాలండి. తర్వాత రౌండ్ బీడ్ తీసుకోవాలండి. ఇప్పుడైతే మనము ఆ నీడిల్ని అయితే కొంగు సైడ్ అయితే తీసుకొని మళ్ళీ ఆ బీడ్స్ నుంచి అయితే నీడిల్ని తీసేసుకోవాలండి. అన్ని బీడ్స్ నుంచి అయితే నీడిల్ని తీయాలి. చాలా ఈజీగా వేసుకోవచ్చండి మనం కుచ్చులను అయితే. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము థ్రెడ్ని అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ మళ్ళీ ఇంకో కలర్ అయితే చూపిస్తున్నాను. దీన్ని అయితే 2 సార్లు అయితే ముడి వేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు బీడ్స్ అనేది కిందికి రాకుండా ఉంటుంది. నేను ఇక్కడ ఇంకో కలరు చూపిస్తున్నాను. పింక్ కలర్, బ్లూ కలర్ ఉందండి శారీ, అందుకని 2 కలర్స్ అయితే వాడాను. ఇక్కడ నేను మనకు ఎంత సైజు ఉండేటట్టు చూసుకొని కొంచెము పెట్టుకోవాలండి. ఈ విధంగా తర్వాత 2-3 సార్లు అయితే ముడి వేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసుకున్న తర్వాత జరీ థ్రెడ్తో మళ్ళీ ముడి వేసుకోవాలండి. కుచ్చు అనేది చాలా టైట్గా ఉండేటట్టు ఉండి చూసుకోవాలి. దీన్ని కూడా 2-3 సార్లు అయితే ముడి వేసుకోవాలి. ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి అయితే నీడిల్ని తీసేయాలండి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. చూడండి, చాలా బాగుంది కదండి డిజైన్ అయితే. సేమ్ ఇదే ప్రాసెస్లోనండి. ఫస్ట్ అయితే బీడ్స్ తీసుకోవాలి. కాటన్ థ్రెడ్కి అయితే కాటన్ థ్రెడ్ నీడిల్కు తీసుకొని ఈ విధంగా బీడ్స్ అయితే ఎక్కించుకోవాలండి. సింపుల్గా వేసుకోవచ్చు. నేనైతే ఈ డిజైన్కి అయితే 350 అలా తీసుకుంటానండి.
చాలా నిదానంగా వేసుకోవాలి కుచ్చులను అయితే. ఇవే డిజైన్ కాకుండా నేను ఇంతకుముందు కూడా వేసానండి, చూడండి ఛానల్లో అయితే కొన్ని కుచ్చుల డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇంతేకాక నేను థ్రెడ్ బ్యాంగిల్స్ అవి కూడా చేస్తానండి. చూడండి సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే మనము కుచ్చులను అయితే శారీ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. థ్రెడ్ని అయితే 190 లైన్స్ అయితే చుట్టుకోవాలండి. మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండేటట్టు చూసుకొని చుట్టు పెట్టుకోవాలి థ్రెడ్ను. మనకు కొంచెం ఇంకా కుచ్చు లావు కావాలంటే కొంచెం ఎక్కువ సార్లు అయితే చుట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి సిల్క్ థ్రెడ్ని నేను వాడానండి, రేషం థ్రెడ్ కూడా వాడుకోవచ్చు. చూడండి ఈ విధంగా అయితే మనము డబుల్ కలర్స్ అయితే వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మొత్తం వేసిన తర్వాత నేను ఎలా ఉందనేది చూపిస్తాను. ఈ కుచ్చు డిజైన్ అయితే నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశానండి, చూడండి. ఈ విధంగా కరెక్ట్ సైజు ఉండేటట్టు చూసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఫినిషింగ్ కూడా చేసుకోవాలండి, ఎక్కడెక్కడైతే నీట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూడండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను షార్ట్లో అప్లోడ్ చేశాను, చూడండి. ఇక్కడైతే నేను ఈ 4 అయితే చూపిస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.